కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ కుంటి సాకులు చెబుతోందని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టే రీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈరోజు శాసనసభను పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం కోసము, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసము, తమ బాధ్యతల నుంచి, తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు చర్చ చేయడము, తీర్మానం చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. వారు చెప్తా ఉన్నారు, ఢిల్లీలో దీక్ష చేద్దాము, అమరణ నిరాహార దీక్ష చేస్తాం, చచ్చిందాకా దీక్ష చేస్తాం, నాతో కలిసి రావాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి విమర్శించేయడము. మరి వాళ్ళ మాటల యొక్క అర్థం ఏంటో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకు అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమం అమలు చేశాం కాబట్టి తెలంగాణ ప్రజలు 36% మంది ప్రజలు మాకు ఓట్లేశారు. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యమో, కేసీఆర్ దయాదాక్షిణ్యంతో మేము ఎవరేం గెలవలే. మేము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేశాం కాబట్టి మాకు ఓట్లేశారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలంగాణకు మోడీ గారు అందించినటువంటి అనేక రకాల సహకారం పట్ల నాడు బీఆర్ఎస్ పార్టీ, నేడు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు.